जय श्री राम। जय वीर हनुमान। हनुमा अंजनासुनु वायुपुत्रो महाबलः रामेष्टः फलगुणसखः पिंगाक्षोमित विक्रमः दुदिक्रमणश्चैव सीता शोक विनाशकः लक्ष्मण प्राणदाता स दशग्रीवस्य दर्पः। जय वीर हनुमान। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हनुमान। जय श्री राम, जय श्री राम, जय श्री राम। राम भक्त हनुमान नमो नमः। స్వామి, నీ ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించడం స్పృశించడం నా పూర్వజన్మ సుకృతం స్వామి. నీ దర్శన భాగ్యం సర్వ పాపహరణం, నీ నామస్మరణం సర్వ దుఃఖహరణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామనామమే తారక నామం, భవసాగరాన్ని దాటించటానికి అద్భుతమైనటువంటి సాధనం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సూర్యోస్మి. స్వామిని చూస్తున్నారు కదా, ముగ్ధ మనోహర రూపం, బాలుడి రూపంలో ఆజానుబాహుడు, అద్భుతమైనటువంటి రూపం కలిగిన శ్రీ హనుమంతుల వారు స్వయంభూ క్షేత్రం 200 ఏళ్ల క్రితం ఈ పొలంలో చిక్కవర గ్రామంలో దొరికినటువంటి స్వామి సూర్యనారాయణ మూర్తికి చూడండి, చేతులు అర్ఘ్యప్రదానం చేస్తున్నట్లు అలంకారకృతమై నాగాభరణాలతో అలంకారకృతమైనటువంటి స్వామి. ఇది మనకి విజయవాడ గన్నవరం మండలం నుంచి, గన్నవరం నుంచి నూజివీడు వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి చిక్కవరం, అంటే చిన్నవరం, చిక్కవర సంస్థానం. అక్కడ పొలాల మధ్యలో, కొండల మధ్యలో దొరికినటువంటి స్వామి. పూర్వజన్మ సుకృతం. పోయిన సంవత్సరం ఈ దేవాలయం నిర్మించి 12 సంవత్సరాలు. వైశాఖ మాసంలో వాళ్ళు ఈ దేవాలయ నిర్వాహకులు కుంభాభిషేకానికి నన్ను ఆహ్వానించడం, 3 రోజులు త్రైహానిక దీక్షగా ఇక్కడే ఉంటూ స్వామివారి సేవలో ఈ ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి పాదాల చెంత 3 రాత్రులు నిద్ర చేసి స్వామివారి కుంభాభిషేకానికి కూర్చోవడం జరిగింది. ఆ అదృష్ట భాగ్యాన్ని ఆ స్వామి నాకు ఇచ్చారు, నన్ను ఇక్కడికి పిలుచుకున్నారు. ఈ సంవత్సరం కూడా వైశాఖ మాసం హనుమత్ జయంతి సందర్భంగా, జూన్ 1వ తారీఖు శనివారం హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారు మళ్ళీ అవకాశాన్ని నాకు ఇచ్చారు. మళ్ళీ 3 రోజులు ఇక్కడ నిద్రించి స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని, హనుమత్ జయంతిని పురస్కరించుకొని దీక్షగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఇక్కడే దేవాలయంలోనే ఉంటూ స్వామివారి సేవ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా, మన సూర్య భక్తులందరూ కూడా, సూర్యనారాయణమూర్తి ఆరాధకులందరూ కూడా, సౌరకుటుంబ సభ్యులందరూ కూడా, రామ భక్తులందరూ కూడా, హనుమత్ భక్తులందరూ కూడా, ఒకరేమిటి యావత్ భారతదేశం జన్మ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ హనుమత్ జయంతి కార్యక్రమంలో పాల్గొనాలి. మన జన్మకు సార్థకతని, అర్థం పర్థం తెలియని ఉరుకుల పరుగుల జీవితాలకు ఒక అర్థాన్ని చేసుకోవాలి అంటే ఆయన జ్ఞానమూర్తి. సూర్యుడి దగ్గర విజ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి జ్ఞానమూర్తి, జ్ఞాన ప్రదాత. ఈ హనుమత్ జయంతిలో పాలు పంచుకోవాలి. నేను ఇక్కడే ఈ 3 రోజులు ఉంటున్నాను. గురువారం, శుక్రవారం, శనివారం ఇక్కడే ఉంటున్నాను. విజయవాడ దగ్గర ఉన్నటువంటి గన్నవరం మండలం చిక్కవరం హనుమత్ శ్రీక్షేత్ర హనుమత్ క్షేత్రంలో, శ్రీపుర హనుమత్ క్షేత్రంలో ఇక్కడే ఉంటున్నాను. అవకాశం ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారి సేవలో పాల్గొని, హనుమత్ జయంతి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు, కటాక్షానికి, అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా వేడుకుంటూ, మీ అందరికీ కూడా చిక్కవరం శ్రీక్షేత్ర హనుమత్ దేవత అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. తదాస్తు, తదాస్తు. హనుమాన్. నన్ను, నా కుటుంబ సభ్యులందరినీ కూడా మీ సేవకు పాత్రులుగా చేసుకున్నందుకు, మీ శాంతికి మమ్మల్ని సాధనాలుగా వాడుకుంటున్నందుకు మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ దివ్య ఆశీస్సులు నా కుటుంబ సభ్యులందరికీ కూడా, ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా
మీరిచ్చేటువంటి శక్తిని నేను స్వీకరించి నా ద్వారా, నా చేతుల ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ అందించడం జరుగుతుంది. అందరూ కూడా ఆయన కృపకు పాత్రలు అవ్వాలని ఈ సేవ ఈ దీక్షలో ఇక్కడే కాదు, ఎక్కడెక్కడ హనుమత్ దేవాలయంలో అక్కడికి వెళ్ళి దీక్షగా 3 రోజులు దీక్షగా ఉండి మద్య మాంసాదులకు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఒంటిపూట భోజనం చేస్తూ కనీసం 3 రోజులు దీక్షగా ఉంటూ శుక్రవారం, శనివారం, ఆదివారం దీక్షగా ఉంటూ సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తూ రామనామాన్ని జపిస్తూ హనుమంతుల వారి ఉపాసన చేస్తూ పంచముఖ హనుమంతుల వారి మంత్రాన్ని జపిస్తూ మనం సుఖంగా ఉందాం, దేశాన్ని సుభిక్షంగా ఉంచుదాం. సూర్యోస్ సూర్యోస్ సూర్యోస్